శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం సమన్వయాధికరణం భాగం 11గా చదువుకుంటున్నాం. నిన్నంతా వేద భాగం అంతా బ్రహ్మ గురించే చెప్తుందని చెప్పుకున్నాం. ఇంకొక వర్ణకంలో యదపీతి శాస్త్ర తాత్పర్యవేత్తలైన శబరాచార్యులు దృష్టోహి తస్యార్థః కర్మావబోధనం ఇత్యాది వాక్యమేది ఉన్నదో అది ధర్మ జిజ్ఞాసను గూర్చి చెప్పబడినది కాన విధి ప్రతిషేధ శాస్త్రాల విషయంలో చెప్పబడినదని గ్రహించాలి. మరొక విషయం ఏమనగా ఆమ్నాయస్య క్రియార్థత్వాధా నర్ధక్య మత దగ్ధానాం అనే మాటనే గట్టిగా పట్టుకుని కూర్చుంటే భూత వస్తువులను గూర్చి చెప్పడం వ్యర్థం అనవలసి వస్తుంది. ప్రవృత్తిని నివృత్తిని కాక శాస్త్రం భవ్యం కొరకు అంటే కొత్తగా చేయదగిన కార్యం కొరకు భూతవస్తును బోధిస్తున్నదని చెప్పినట్లయితే ఆ భూతవస్తువును చెప్పినట్లే. కూటస్థ నిత్యమైన అంటే బ్రహ్మరూపమైన మన కూటస్థం అంటే భూమధ్యంలో కూటస్థ నిత్యమైన బ్రహ్మరూపమైన భూతవస్తువును మాత్రం బోధించుదని చెప్పడానికి హేతువేమిటి? వివరణ చెప్తున్నారు. ప్రవృత్తి నివృత్తి విదితచ్చే చ వ్యతిరేకైన అని రత్నప్రభా సహితమైన ప్రతిలోని పాఠం కంటే ప్రవృత్తి నివృత్తి వ్యతిరేకేన అని భామతీ పాఠం బాగునిది. అది తీసుకొనబడింది. వేదం భూతవస్తువును బోధించదు అని అంటే సోమేన యజేత అంటే సోమంతో యాగం చేయాలి. దధ్నా జుహోతి అంటే పెరుగుతో హోమం చేయాలి. ఇత్యాది వాక్యాలలో ఉన్న సోమ దది ఇత్యాది భూత వస్తు ప్రతిపాదక పదాలు అర్ధరహితాలవుతాయి అనే ఆక్షేపణకు పూర్వపక్షి సమాధానం. భూత వస్తు ప్రతిపాదక పదాలు వ్యర్థం కావు. అవి భవ్యమైన అనగా చేయదగిన యాగాదులకు అంగంగా విధింపబడుతున్నాయి అని ఏదో విధంగా భూతం ఉపదేశం చేయబడుతుంది అని నువ్వే అంగీకరిస్తున్నావు కదా. భవ్యం కొరకు కాకపోయినా స్వతంత్రంగా మాత్రం భూత బ్రహ్మోపదేశం అంగీకరించడంలో తప్పేముంది అని సిద్ధాంత అభిప్రాయం. ఇదే ఈ ప్రగట్టకంలోని భావం. యాగాలు అన్నీ చేయమని మీరే ఒప్పుకుంటున్నారు కాబట్టి భవ్యం కొరకు కాకపోయినా స్వతంత్రంగా మాత్రం భూత బ్రహ్మోపదేశం అంగీకరించడంలో తప్పేముంది అని సిద్ధాంత అభిప్రాయం అంట. ఇంకా నహీతి ఉపదేశింపబడుచున్న అంటే చెప్పబడుచున్న భూత వస్తువే కానీ క్రియ కాజాలదు కదా. ప్రశ్న నిజమే, భూతం క్రియ కాదు. భూతం అనేది క్రియ కాదు. భూతం క్రియ కాకపోయినా అది క్రియ కొరకే ఉపదేశించబడుతున్నది కదా. సమాధానం ఇదొక దోషం కాదు. క్రియ కోసం ఉపదేశించిన క్రియను జరిపే శక్తి గల వస్తువు ఉపదేశించబడింది కదా. క్రియ కోసం కాకపోయినా క్రియకు జరిపే శక్తి గల వస్తువు ఉపదేశించబడింది కదా. అలా చెప్పబడిన వస్తువును ప్రయోజనం మాత్రం క్రియను నిర్వర్తించడం అయితే కావచ్చు. తావాన్ మాత్రం చేత భూత వస్తువును చెప్పినట్లు కాదు కదా. ప్రశ్న ఇది. సరే, ఉపదేశించబడిందనే అనుకో. దానివల్ల నీకేం వచ్చింది? సమాధానం చెబుతున్నాను విను. ఇతర ప్రమాణాలు వేటి చేత తెలియబడిని ఆత్మ వస్తువు యొక్క ఉపదేశం కూడా అట్లే సుప్రయోజనం అనటానికి తగి ఉంది. అలాంటి ఆత్మ వస్తువును తెలుసుకొనటం చేత సంసారానికి హేతువైన విద్యాజ్ఞానం తొలగిపోవటమే దానికి ప్రయోజనంగా చెప్పబడుతుంది. ఆత్మ వస్తువును తెలుసుకోవడంతో సంసారికి హేతువైన విద్యాజ్ఞానంతో తొలగిపోవటమే ప్రయోజనంగా ఎన్ని చెప్పబడుతున్నాయని చెప్తున్నారు. అందుచేత ప్రయోజన వృత్వం అంటే ఏదో ఒక ప్రయోజనం ఉండటం అనేది భూత వస్తువును భవ్యార్థం బోధించినా స్వతంత్రంగా బోధించినా సమానమే అని చెప్పారు. మళ్ళీ ఇంకొక వర్ణకంలో అపిచేతి మరొక విషయం ఏమనగా బ్రాహ్మణో నా హంతవ్య
అంటే బ్రాహ్మణుడు చంపబడకూడదు మొదలైన నివృత్తి అంటే చంపకుండా ఉండటం ఉపదేశించబడుచున్నది. అది క్రియ కాదు, క్రియకు సాధనం కూడా కాదు. క్రియార్థములు కాని వాటి ఉపదేశం వ్యర్థం అన్నట్లయితే బ్రాహ్మణోనా హంతవ్య ఇత్యాది నివృత్తి ఉపదేశాలు వ్యర్థములు కావలసి వస్తుంది. అది ఇష్టం కాదు. చంపటం అనే క్రియ నుండి ఔదాసీన్యం తప్ప, అనగా చంపకుండా ఉండటం తప్ప, ఇక్కడ స్వభావం చేత ప్రాప్తమైన అనర్థమునందు అనురాగంతో సంబంధం ఏర్పరిచి ప్రాప్తము కాని క్రియ అనే అర్థం కల్పించడం శక్యం కాదు. దీని గురించి వివరణ చెప్తున్నారు. వివరణ: చంపడం అనే దాని యందు సహజంగా అనురాగం, ఆసక్తి ఏ కోపాదుల చేతన ఉంటుంది. ఆ అనురాగంతో సంబంధం కల్పించిన నా హన్యాత్ అనే దానికి చంపడానికి విరుద్ధమైన సంకల్పం అనే క్రియను చేయాలి అని అర్థం చెబుతాం. అప్పుడు ఇలాంటి నిషేధ వాక్యాలను కూడా క్రియా సంబంధం ఉన్నదని చెప్పవచ్చును కదా అని ఆశంకించుకుని దానికి సమాధానంగా పైవాక్యం చెప్పబడింది. ముఖ్యార్థం అభావం. ఔదాసీన్యం అంటే పని చేయకుండా ఉండటం, పురుషుని స్వరూపం. ఇక్కడ హనన క్రియ నుండి నివర్తించడం అనే దానితో సంబంధించినది ఈ ఔదాసీన్యం, అనగా నివృత్తి రూపమైన ఔదాసీన్యం. నివృత్తేదాసీన్యం అనగా చంపటం లేకపోవడం అని అర్థం. ఈ విధంగా ముఖ్యార్థాన్ని కాదని అహనాన్ని చేయాలి లేదా అహన సంకల్పం చేయాలి అని లాక్షణికార్థం చెప్పడం శక్యం కాదు. ముఖ్యార్థమైన అభావం అనే అర్థం చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు లక్షణను అంగీకరించి ఏదో క్రియను చెప్పడం అయుక్తం. నిషేధ వాక్యం కూడా కార్యాన్ని బోధిస్తే ఇది విధివాక్యం, ఇది నిషేధ వాక్యం అనే వేదం కూడా లేకుండా పోతుందని భావం. మళ్ళీ చెప్తున్నారు. తనతో ఏది సంబంధిస్తుందో దాని అభావాన్ని బోధించడం యొక్క స్వభావం. అభావ బుద్ధి ఔదీసన్యానికి కారణం. అది కాల్చబడిన కట్టెలు గల అగ్ని వలె స్వయంగానే శాంతిస్తుంది. అందుచేత ప్రజాపతి వ్రతాలలో తప్ప బ్రాహ్మణో నా హంతవ్య ఇత్యాదుల్లో ప్రసక్తమైన అవకాశం ఉన్న క్రియ నుండి నివర్తించడం అనే ఔదాసీన్యమే నిషేధానికి అర్థం అని మేము అభిప్రాయపడుతున్నాం. అందుచేత అనర్ధక్య మత దర్దానం అని చెప్పినది ఏ పురుషార్థానికి ఉపయోగించని ఉపాఖ్యానాలు మొదలైన భూతార్థ వాదల విషయంలోనే అని గ్రహించాలి. అలా చెప్పటం వల్ల అక్కడ అలా చంపకుండా లేకపోవడం అర్థం, చంపకుండా చేయడం అని అర్థం. అక్కడ మళ్ళీ కాల్చబడిన కట్టెలు గల అగ్ని వలె స్వయంగానే శాంతించేటట్టు చేస్తుంది అని చెప్తున్నారు. క్రియ నుండి నివర్తించడం నిషేధానికి అర్థమని అట్లా అభిప్రాయం. బ్రాహ్మణ వధ అనేది ఇష్ట సాధనం కాదు. అలా ఎన్ని అభావజ్ఞానం కలగగానే పురుషుడు ఉదాసీనుడైపోతాడు, ఆ పని చెయ్యడు. అభావ బుద్ధి అలా ఎంతవరకు ఎన్ని చెప్తుంది అని చెప్తున్నారు. అలా చేయడం వల్ల ఆ బ్రాహ్మణ వధ నుండి పూర్తిగా విరమించే వరకు అలా చెప్తారు అని చెప్తున్నారు. ఈ విధంగా బ్రాహ్మణోనా అంతవ్య ఇత్యాది వాక్యాలలో అవకాశం ఉన్న క్రియ నుండి ఉదాసీనత్వం మాత్రమే కలుగుతుంది, కానీ కార్యాంతర ప్రేరణ ఏది ఉండదు. అయితే ప్రజాపతి వ్రతాదుల్లో మాత్రం ప్రయోగం ఉన్న కార్య సంబంధం చెప్పవలసి ఉంటుంది. తస్య వటోధ్వత్వ ఆ వటువు యొక్క వ్రతం అనగా బ్రహ్మచారి చేయవలసిన కార్యాలు అని ఉపక్రమించి ఉదయిస్తున్న సూర్యుడిని చూడకూడదని చెప్పబడింది. ప్రారంభంలో చేయవలసిన పని అని చెప్పడం చేత అది ప్రారంభంలో చేయవలసిన పని చెప్పడం వల్ల ఈ వాక్యాన్ని కార్యపరంగా అర్థం చెప్పాలి. కేవలం ఆదిత్య దర్శనంలో ఇష్ట సాధనత్వ భావం ఉంది ఇత్యాది అర్థాలు చెబితే సరిపోదు. అందుచేత దీనికి ఉదయిస్తున్న సూర్యుడిని చూడనని సంకల్పం చేయాలని అర్థం చెప్పాలి. అప్పుడు ఈ వాక్యాల్లో కూడా క్రియాన్వయం ఏర్పడింది. ఇక్కడ చెప్పిన వ్రతానికి ప్రజాపతి వ్రతం అని పేరు. ఇలాంటి ప్రజాపతి వ్రతాదుల్లో తప్ప నిషేధ వాక్యాల్లో ఎక్కడా కూడా క్రియాన్వయం చెప్పకూడదని అర్థం. ఇలా ప్రజాపతి వ్రతాలు ఉన్నాయంట, అందులో నిషేధ వాక్యాలు కూడా చెప్తారంట. ఇది అన్ని చోట్ల చెప్పరంట. ఇంకా ముందు ఇంకా ఉంటుందో. సప్తదీప వసుమతి ఇత్యాదికం వలె కర్తవ్యమైన విధితో సంబంధం లేని కేవల వస్తువు చెప్పబడినా అది వ్యర్థమే అని వెనుక పూర్వపక్షి చేత ఏది చెప్పబడిందో ఆ ఆక్షేపణ వెనకనే పరిహరించబడింది. ఇది త్రాడే సర్పం కాదని అని
వస్తు మాత్రం చెప్పినా కూడా ప్రయోజనం కనబడుతున్నది కదా. బ్రహ్మను గూర్చి విన్నవానికి కూడా పూర్వం వలనే సంసారిత్వం కనబడుతూనే ఉన్నది. అందుచేత రజ్జు స్వరూపం చెప్పినప్పుడు వలె సార్థకత్వం కుదరదు అని మేం చెప్పి ఉన్నాం కదా. ఈ విషయంలో చెబుతున్నాం విను. బ్రహ్మాత్మ భావం తెలిసిన వానికి కూడా వెనుకటి వలనే సంసారిత్వం ఉంటుందని చెప్పడం శక్యం కాదు. అలా చెబితే అది వేదరూపమైన ప్రమాణం చేత కలిగిన బ్రహ్మాత్మ భావానికి విరుద్ధం అవుతుంది. శరీరాదులు యందు నేను అనే అభిమానం ఉన్నవానికి దుఃఖం, భయం మొదలైనవి కనపడుచున్నాయి కదా అని అతనికి వేద ప్రమాణం చేత బ్రహ్మాత్మ జ్ఞానం కలిగి ఆ శరీరత్వాదభిమానం తొలగిపోయిన తర్వాత కూడా మిథ్యాజ్ఞానం చేత ఏర్పడే ఆ దుఃఖ భయాధికమే కలుగుతుందని కల్పించడానికి శక్యం కాదు కదా. నాకు ధనం ఉన్నది, లేదా ఇది నా ధనం అన్న అభిమానం ఉన్న ధనికుడైన ఒక గృహస్థునికి ఆ ధనాన్ని ఎవరైనా అపహరిస్తే దానివల్ల దుఃఖం కలిగింది కదా అని అతడే సన్యాసి అయి ధనాభిమానం లేనివాడైతే ధనాపహారం వల్ల అదే దుఃఖం కలగదు కదా. ఎంత బాగా చెప్తున్నారో అర్థమవుతుంది అని నేను వివరణ చెప్పట్లా. కుండలాలు ధరించిన వానికి నేను కుండలాలు అలంకరించుకున్నాను అనే అభిమానం చేత సుఖం కనబడింది కదా అని అతడే ఆ కుండలాలు తీసివేసి కుండలాలు నాకున్నాయి అనే అభిమానం లేనివాడైన తర్వాత కుండలిత్వాదభిమానం చేత కలిగే అదే సుఖం కలగదు కదా. ఈ విషయమే అశరీరం అంటే శరీరం రహితుడైన వానికి సుఖదుఖాలు అంటవు. శరీరరహితంగా అని శృతి చెప్పుచున్నది. శరీరరహితుని వానికి సుఖదుఖాలు అంటవు. శరీరం పడిపోయిన అని శృతి చెప్పుచున్నది. శరీరం పడిపోయిన తర్వాత కదా ఆ అశరీరత్వం. జీవించి ఉన్నవానికి అశరీరత్వం ఎక్కడుంటుంది? ఈ ప్రశ్న యుక్తం కాదు. సశరీరత్వం అంటే శరీరం కలిగి ఉండటం అనేది మిథ్యాజ్ఞానం వల్ల కలుగుతుంది కదా. శరీరమే ఆత్మ అనే అభిమాన స్వరూపంలో ఉన్న మిథ్యాజ్ఞానం తప్పితే ఆత్మకు మరో విధమైన సశరీరత్వం కల్పించడానికి శక్యం కాదు కదా. శరీరమే నేను అనే అజ్ఞానం చేతనే సశరీరత్వం ఏర్పడుతున్నది అని అర్థం. ఆ శరీరత్వం అనేది ఎల్లప్పుడూ ఉన్నదే. ఎందువలనగా అది కర్మచే లభించినది కాదు అని చెప్పి ఉన్నాం. ప్రశ్న: ఆ శరీరం చేత చేయబడిన ధర్మాల చేతనే సశరీరత్వం ఏర్పడుతున్నది. అందుచేత ఆత్మకు శరీర సంబంధం నిత్యమే కదా. సమాధానం: ఇట్లు అనకూడదు. ఇది అర్థమైపోతుంది, వింటే అర్థమైపోద్ది కాబట్టి ఇంక చెప్పట్లా. ఇట్లా అనకూడదు. ఆత్మకు శరీరంతో సంబంధం ఉన్నది అనే విషయమే నిశ్చితం కానప్పుడు ధర్మాలు ఆత్మచేత చేయబడుతున్నాయి అనేది కూడా సిద్ధించదు. ఆత్మకు శరీర సంబంధం ఉంది. శరీరం చేత ధర్మాలు చేయబడతాయి. ఆ ధర్మాల చేత మళ్ళీ మళ్ళీ శరీర సంబంధం ఏర్పడుతుంది. శరీరం సంబంధం ఉండటం వల్లే మళ్ళీ శరీర సంబంధం ఉండటం వల్లే కదా ధర్మాలు చేయడం వల్ల శరీర సంబంధం ఏర్పడుతుంది. ఈ విధంగా అనాదిగా వస్తున్నది అని చెప్పడం గ్రుడ్డి పరంపర అవుతుంది. ఎందువలనగా ఆ రెండింటికి సశరీరత్వం ధర్మాధర్మ కరణాలకి అన్యోన్యాశ్రయం ఏర్పడుతుంది. ఈ అన్యోన్యాశ్రయాన్ని సమర్థించడం కోసం ఇదంతా అనాదిగా వస్తున్నది అని అనాదిత్వ కల్పన ప్రమాణరహితం అవటం చేత అంధ పరంపరయే అవుతుందని అర్థం. ఆత్మకు ఏ విధమైన క్రియతోనూ సంబంధం లేదు. అందుచేత కర్తృత్వం ఆత్మకు కుదరదు. ఆత్మకు క్రియతో సంబంధం లేకపోయినా దగ్గర ఉండటం మాత్రం చేతనే రాజాదులకు వలె కర్తృత్వం చెప్పవచ్చును కదా అనటం కూడా కుదరదు. ఆ రాజు మొదలైన వాళ్లకు తన ధనాదుల చేత సంపాదించుకున్న భృతులతో సంబంధం ఉండటం వల్ల కర్తృత్వం కుదురుతుంది. కానీ రాజులకు భృతులకు మధ్య దానాదులను కారణంగా చేసుకుని స్వామి సంబంధం ఏర్పడినట్లు ఆత్మకు శరీరాదులతో అలాంటి సంబంధం ఏర్పడటానికి తగిన దానాదికం వంటి ఆ కారణం ఏదీ కల్పించడం శక్యం కాదు. అలాగా రాజుకి ధనధాన్యాలు సంపాదించుకుంటే యజమానికి నౌకరికి సంబంధం ఉన్నట్టుగా ఇలా శరీరం వల్ల ఏర్పడిన సంబంధం ఉండదు అని చెప్తున్నారు. స్వామి సంబంధం ఏర్పడినట్లు వాళ్ళకి ఆత్మకు శరీరాదులతో అటువంటి సంబంధం
ధనాధికం వంటి కారణం ఏది కల్పించడం శక్యం కాదని చెప్తున్నారు. అయితే దేహాదులతో ఆత్మకు సంబంధానికి హేతువుగా మిథ్యాభిమానం అనేది మాత్రం ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఆత్మకు సంబంధం ఏంటంటే మిథ్యాభిమానం అనగా ఆత్మకు శరీరంతో అజ్ఞాన కల్పితమైన సంబంధమే గాని యథార్థమైన సంబంధం లేదని అర్థం. మిథ్యాజ్ఞాన సంబంధమే గాని ఏ సంబంధం లేదని చెప్తున్నారు. దీని చేత ఆత్మ యొక్క యజమానత్వం కూడా వివరించబడినట్లే. అనగా దేహాదులందు భ్రాంతి కల్పితమైన ఆత్మత్వాభిమానం ఉన్నంత వరకే ఆత్మకు యజమానత్వం కూడా. అది లేనివానికి యాగాధ్యాచరణం లేదు, యజమానత్వము లేదని అర్థం. ఈ సంబంధం ఏంటంటే మిథ్యాజ్ఞానం వల్లే ఉంటది. అది భ్రాంతి ఎప్పుడైతే తొలగిపోద్దో అప్పుడు ఆత్మకి అభిమానం ఏమీ ఉండవు, ఆత్మకు యజమానత్వం ఉండదు, యాగాది ఆచరణం అవన్నీ ఉండవు, యజమానత్వం లేదని అర్థం. ఇది బాగా అర్థమైంది అందరికి, చక్కగా ఉంది, వివరణ అర్థమైనట్టుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం సమన్వయ అధికారంలో 11వ భాగంగా చదువుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.